ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యము 11వ రోజు పారాయణ ప్రారంభము. పురంజయుడు కార్తీక ప్రభావం తెలుసుకొనుట. ఈ విధంగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయుడు కాంభోజరాజులతో భయంకరమైన యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధంలో ఒకరితో ఒకరు భీకరంగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు శూరత్వం చూపించుకుంటూ సమరశంఖాలు పూరించుకుంటూ విజయకాంక్షతో పోరాడారు. ఆ యుద్ధభూమిపై ఎటు చూసినా విరిగిన రథములు, గుట్టలు గుట్టలుగా తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు కనిపిస్తూ హాహాకారాలు, ఆక్రందనలతో భయంకరంగా ఉంది. సూర్యాస్తమయ సమయంలో కాంభోజరాజు చేతిలో పురంజయుడు ఓటమి పాలయ్యాడు. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటబడకుండా తన గృహానికి పారిపోయాడు. పురంజయుడు సిగ్గుతో దుఃఖిస్తూ ఉండగా వశిష్ఠుడు వచ్చి పురంజయుడిని ఊరడించసాగాడు. రాజా, మునుపొకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పుతున్నావని హెచ్చరించాను. అయినా నువ్వు నా మాటను పెడచెవిన పెట్టినావు. ఇకనైనా మించిపోయినది లేదు. నా మాట విని సన్మార్గంలో ప్రయాణించు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందువలనే నీ రాజ్యాన్ని కోల్పోయావు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనాలు. నీవు చింతతో కృంగిపోకుండా శత్రువులను జయించే మార్గం చెబుతాను విను. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి తిథి. కావున నీవు స్నాన జపాది నిత్యకర్మలను చేసిన తర్వాత దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామస్మరణతో కాలం గడుపుము. ఈ విధంగా శ్రీమన్నారాయణుని సేవించటం వలన ఆ శ్రీహరి ఎంతో సంతోషించి నీ శత్రువులను రూపుమాపుటకు చక్రాయుధమును నీకు అనుగ్రహిస్తాడు. ఆ ప్రకారంగా నీవు నీ రాజ్యముని తిరిగి పొందెదవు. కాబట్టి ఓ రాజా, మనసులో ఏ సందేహము పెట్టుకోక నేను చెప్పిన విధంగా చేయుము అని హితవు పలికాడు. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేయుట. మరల అత్రి మహాముని అగస్యునికి ఇలా చెప్పాడు. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన విధంగా కార్తీక పౌర్ణమి రోజున శుచిగా దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారాలతో పూజించి ఆ శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానము చేసి తిరిగి తన గృహముకు వచ్చెను. అంతలో అక్కడికి విష్ణుభక్తుడైన ఒక ముసలి బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలను ధరించి పురంజయుని వద్దకు వచ్చాడు. రాజా, విచారించకు. నీవు వెంటనే చెల్లా చెదురైపోయిన నీ సైన్యాన్ని కూడదీసుకొని యుద్ధానికి సిద్ధమై నీ శత్రువులతో పోరాడుము. తిరిగి నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. అంత పురంజయుడు ఇతనెవరో మహానుభావునిలా ఉన్నాడే అని వృద్ధిని మాటలు నమ్మి యుద్ధానికి సిద్ధమై ఘోరముగా పోరాడాడు. దెబ్బతిన్న పులిలా ఉన్న పురంజయుని ధాటికి శత్రు సైన్యం తోకలు ముడిచి పారిపోసాగింది. అంతా ఆ శ్రీహరి పురంజయుడికి అన్ని విధాలా సహకరించాడు. ఆ యుద్ధంలో కాంబోజరాజు ఓడిపోయాడు. పురంజయ, రక్షించు అని ప్రార్థించసాగాడు. అంత పురంజయుడు తన రాజ్యాన్ని తిరిగి పొంది మనసులో ఈ విధంగా అనుకోసాగాడు. ఆ శ్రీమన్నారాయణుని కృపకి పాత్రులైన వారికి శత్రుభయం కలగదు. విషము తాగినా అది అమృతమే అవుతుంది. శ్రీహరి కటాక్షము వలనే కదా ఆ సూర్యచంద్రులున్నంత వరకు ధ్రువుడు చిరంజీవి అయినాడు. ఆ శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, 14 లోకాలను తన కుక్షి అంటే పొట్టలో ఉంచుకొని కాపాడుచున్నవాడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట ఆ శ్రీహరి లక్ష్మీ సమేతుడై కొలువుదీరను. ఇది తథ్యము. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున ముక్తి పొందుట. అంత అగస్యుడు, ఓ స్వామి, విజయము పొందిన పురంజయుడు ఏమి చేశాడో వివరించండి అని అడుగగా అత్రి మహాముని ఇలా చెప్పసాగాడు. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాన్ని చేయడం వలన అతి బలవంతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదు అని భావించి తన శత్రురాజులను ఓడించాడు. తన కీర్తిని దశ దిశలా వ్యాప్తించేటట్లు చేసుకున్నాడు. అతను గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, వేదాలను అధ్యయనం చేసినవాడు. అయినప్పటికీ తృప్తి చెందక బాధపడుతూ ఉండేవాడు.
ఒకనాడు ఆకాశవాణి, ఓ పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది. దానికి రెండవ వైకుంఠమని పేరు. నీవు అక్కడికి వెళ్ళి ఆ శ్రీరంగనాథ స్వామిని అర్చించు. అప్పుడు నీవి సంసార సాగరము నుండి ముక్తి పొందెదవు అని చెప్పెను. అంత పురంజయుడు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించి ఆ శ్రీరంగపట్నానికి చేరుకొని ఆ రంగనాథ స్వామిని దర్శించి ఈ విధంగా ప్రార్థించసాగాడు. దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి ఆ రంగనాథ స్వామి సమక్షంలో కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఆ రంగనాథుని కృప వలన పురంజయుని రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగారు. పురంజయుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. తర్వాత తన రాజ్యాధికారాన్ని తన కుమారునికి అప్పగించి అరణ్యంలో తపస్సు చేసుకొనుటకు వెళ్ళి కొంతకాలానికి మరణించి వైకుంఠమునికి ఏగెను. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయం మహీషం. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.